ఇది కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మేము తయారు చేసుకున్న పేస్ట్ అండి. బయట దొరుకుతుంటాయి. సో దాంట్లో ఏం వేస్తారో మాకు తెలియదు. మీరైతే తయారు చేసుకుని వేసుకోండి. ఎందుకంటే మీరు ఇంకొంచెం ఒక 10 years ఎక్స్ట్రా బతకాలి అనుకుంటే మీరు తయారు చేసుకోండి. లేదు తొందరగా పోవాలనుకుంటే మీ ఇష్టం, బయట తెచ్చుకోండి. అది మీ చాయిస్. అది సిమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవాలి. ఇది బిర్యానీ ఆకండి, జస్ట్ ఒక ఆకు వేసాం, మళ్ళీ ఎక్కువలే. బిర్యానీ స్టైల్లో మనకి. నెక్స్ట్ టమాటా వేసామండి. సేమ్ అన్ని మసాలాగానే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా వేసుకోవాలి. కాకపోతే కొంచెం గోంగూర యాడ్ అవుతుంది, దాంట్లోకి చికెన్ యాడ్ అవుతుంది అంతే. దాన్ని గోంగూర చికెన్ అని పిలుస్తుంటారు జనాలు. కొద్దిగా కారం కూడా స్పైసీకి. ఓకే, నెక్స్ట్ పసుపు జస్ట్ ఒక చెంచా. ఉప్పు వేయలేదు అనుకుంటాను, చికెన్ వేసున్నాం. చికెన్లో ఉప్పు ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ మనం సపరేట్గా ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేసుకోవాలి లైట్గా. సో బీపీ పేషెంట్ ఉంటారు కాబట్టి కొంతమంది ఇంట్లో చూసుకొని వేసుకోండి. ఉప్పు అంత మంచిది కాదు, వైట్ ఉన్నవన్నీ అంత మంచివి కాదు. ఓకే, ఉప్పు అని చక్కెర అని అంత మంచివి కాదు అవి. సో లైట్గా అన్నీ. ధనియాల పొడి, ధనియాల పొడి, కారపొడి, చికెన్. నెక్స్ట్ చికెన్ వేసాలి ఇప్పుడే. ఓకే, ధనియాల పొడి, కారం పొడి వేసుకున్నాక నెక్స్ట్ చికెన్. ఇది మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి కొద్దిగా 1/2 kg చికెన్తోనే చేస్తున్నాము. ఫస్ట్ టైం ట్రయల్ కాబట్టి బాగా వస్తే నెక్స్ట్ మనము 1 kgతో చేస్తాము. చాలా కొద్దిగా నెక్స్ట్ ఆ మసాలా అన్నింటిలో పట్టేటట్టు ఈ చికెన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలా. నీళ్ళు ఇప్పుడే వేయకుండా మళ్ళీ వేసుకోవాలా చూసుకొని. చూడడానికి లుక్ ఎమ్మీగా ఉంది. ఎర్ర ఏదో రెడ్ కలర్ వేసినట్టు. నేనేం రెడ్ కలర్స్ ఏం వేయలేదు, ఓన్లీ కారం పొడి వేసినాం. బయట అంతా రెడ్ కలర్స్ వేసి మనకి చూపించడానికి మాత్రం రేంజ్లో ఇస్తారు, బట్ టేస్ట్ చూస్తే వామిటింగ్ వస్తుంది. సో బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో ఫుడ్ చేసుకొని తినండి. అంటే అందరు చేయలేరులే, అందుకే జొమాటో ఆర్డర్స్, స్విగ్గీ ఆర్డర్స్ ఎక్కువైపోయినాయి మధ్య. సో చేసుకొని తినడం చాలా మంచి పద్ధతి, హెల్త్కి మంచిది. సో గోంగూర దాంట్లోకి చికెన్లోకి వేసుకోవాలా. మళ్ళీ కొంచెం మిగిలిచ్చినాం. ఓకే, మనం సెట్ అవుతుంది చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం వేసుకుందాం అంతే. గోంగూర దాని లోపలికి వేసేసి దాంతో మిక్స్ చేసుకోవాలా ఈక్వల్గా. సో దీనికి కలర్ రైస్ కాంబినేషన్ బాగుంటుంది. గోంగూర చికెన్ చాలా ఈజీ అండి, సింపుల్. మనం ఏదో పెద్ద కష్టపడాల్సిన అంత అవసరం ఏం లేదు. చికెన్ వేసుకునే దాంట్లో గోంగూర వేసుకోవాలా, కాకపోతే స్టెప్ బై స్టెప్ మసాలాలు యాడ్ చేసుకుంటా కరెక్ట్గా వచ్చినంత వరకు వేసుకోవాలా అంతే. కొంచెం వాటర్ పడతాయా? ఉప్పు పడుతుందా? వాటర్ వేయలేదే, వేస్తాం అన్నీ వేసా పంపిస్తాను. వేసే మొత్తం ఆకు ఆకులాగా ముదురాకు ఏమో ఆకు తీసుకొచ్చి మెత్తగా మనం తింటే బాగుంటుంది. ఆనియన్ ఇచ్చేసి
ఎందుకు అది వేస్తుంది ఇట్లా నీళ్ళు ఆనియన్స్ వస్తుంది ఇంకా కొన్ని నీళ్ళు పోసేసుకుంటే మనకి పులుసుగా గ్రేవీగా బాగా కర్రీగా ఉంటుంది తినడానికి అన్నంలోకి బాగుంటుంది ఇది చికెన్ కడిగిన నీళ్ళతోనే ఉడకబెట్టిన నీళ్ళు చికెన్ ఉడకబెట్టిన నీళ్ళలోనే ఇంకొంచెం మనం సెట్ చేసుకొని ఇంకొన్ని నీళ్ళు వేసుకుంటే అయిపోయి ఓకే అంతే అండి మనం నీట్గా ఉంటుంది ఇంత పడి మళ్ళీ దీంట్లో వేసింది చికెన్ ఓకే అంతే అండి కోసేపు బాగా సెట్ అయిపోతే మనం అనుకున్న గోంగూర చికెన్ రెడీ అంతే ఫినిష్ దీనిపైన మళ్ళీ కొత్తిమీర ఈ కరివేపాకు చల్లేసుకొని గార్నిష్ చేసేసుకుంటే ఎవరు అమ్మి చెప్పినా సూపర్గా ఉంటుంది ఎందుకు చెప్పినావు మేము ఇంకా వీడియో దిగుతుంది కాదు